డిజిటల్ పాఠాలను వీక్షిస్తున్న సోదర ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు ధన్యవాదాలు. విద్యార్థులు, ముందుగా ఈ వీడియోను చూడండి. ప్రకృతి యొక్క అందాలు. ప్రకృతి పచ్చని పట్టుచీర కట్టుకున్నట్టుగా ఎంతో ఆకుపచ్చగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనం అక్కడ ఒక పూరు గుడిసెను చూడవచ్చు. మరి ఈ ప్రకృతి మనకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రకృతిలో మనం మమేకమైపోతుంటాం. మనం ప్రకృతిలో ప్రకృతి ఎన్నో అందిస్తూ ఉంది. ఇక్కడ రకరకాలైనటువంటి చెట్లను మనం చూస్తూ ఉన్నాం. చెట్లు మనకి శోభాయమానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనకి ఒక మేఘపిల్ల కూడా కనిపిస్తుంది. పూరు గుడిసెలు, అక్కడ ఉండేటటువంటి వాతావరణం, పల్లెటూరి వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. పల్లెటూళ్ళల్లో మనుషులు ఎలా ఉంటారు, పల్లెటూళ్ళల్లో ఒక పల్లెటూరి వాతావరణం ఏ విధంగా ఉంటుంది, పల్లెటూరి యొక్క అందాలు ఎలా ఉంటాయి, పల్లెటూరి యొక్క నివాసాలు ఎలా ఉంటాయి, పల్లె ప్రజలు ఎలా ఉంటారు, పల్లెవాసుల యొక్క స్థితిగతులు, జీవన స్థితిగతులు ఎలా ఉంటాయి, మరి పల్లె సూర్యోదయంతో తన యొక్క నిద్ర మేలుకుంటుంది. కోకిల కిలకిల రావాలు, పక్షుల యొక్క అరుపులు. మనం ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతువులను చూస్తూ ఉన్నాం. ఆ వీధులు ఎలా ఉన్నాయి, పల్లెటూరు యొక్క వీధులు ఎలా ఉన్నాయి, పల్లె యొక్క ప్రజలు ఏ విధంగా ఉన్నారు, మొదలైనటువంటివన్నీ మనం ఈ వీడియో ద్వారా చూస్తున్నాం. విద్యార్థులు గమనిస్తున్నారు కదా, మరి పల్లెటూరు యొక్క వాతావరణం ఎలా ఉంటుంది. ఇక్కడ పల్లెటూరు యొక్క నివాసాలను మనం వీక్షిస్తున్నాం. ఇక్కడ పల్లెవాసుల యొక్క స్థితిగతులను, మరి మనకి కామధేను లాంటి ఆవు కూడా మనకి పల్లెల్లో ఉంటాయి. మనం ఆ ఆవును చూడవచ్చు. పిల్లలు, ఈ వీడియో ద్వారా మీరు ఇప్పటికే గమనించి ఉంటారు మనం ఏ పాఠాన్ని చెప్పబోతున్నాం అనేటటువంటి విషయాన్ని. వీడియో ద్వారా మీరు గమనించారు కదా, మనం పల్లె అందాలు అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఈరోజు చదువుకుంటున్నాం. పల్లె అందాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ద్వారా మనం సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఏంటంటే, పల్లె ప్రజల యొక్క జీవిత విధానం. పల్లెటూళ్ళల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది, పల్లె అందాన్ని కలిగి ఉంటుంది. పల్లెకు సంబంధించిన కవితలు, వ్యాసాలు రాయగలుగుతారు. ఈ పాఠంలోని కొత్త అంశాలను నేర్చుకోగలుగుతారు. తమ ప్రాంతానికి చెందిన పల్లెలు ఎలా ఉన్నాయో వివరించగలుగుతారు. నూతన పదాలను తెలుసుకొని స్వంత వాక్యాలలో ప్రయోగించగలుగుతారు. పిల్లలు, మనం ఇంతవరకు ఈ పాఠ్యాంశం ద్వారా సాధించాల్సినటువంటి లక్ష్యాలను తెలుసుకున్నాం కదా. మరి ఈ పాఠ్యాంశ రచయిత యొక్క పరిచయాన్ని చూద్దామా? మరి పిల్లలు, ఈ పాఠ్యాంశ రచయిత ఆచ్చి వెంకటాచార్యులు. కాలం 1914-1985. జన్మస్థలం రాజన్న జిల్లా, ముస్తాబాద్ మండలం, ఆవునూరు గ్రామం. రమణీయమైనటువంటి భావాలతో కమనీయమైన రచనలు చేసిన కవి శిఖామణి. ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు, ఏకాశ్వాస ప్రబంధాన్ని రచించిండు. ఈయన రచనలు పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యం చేస్తున్నాయి. ఈయన పండితుల యొక్క వంశంలో జన్మించినటువంటి వాడు కాబట్టి ఈయన అదే పరంపరలో పాండిత్యాన్ని సంపాదించాడు. ఆర్యోక్తి. మరి కావ్యాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. పద్య కావ్యాలు, గద్య కావ్యాలు, చంపు కావ్యాలు, అదేవిధంగా దృశ్య కావ్యాలు అనేటటువంటివి ఉంటాయి.
కానీ మీరు ఇవన్నీ కూడా పెద్ద తరగతుల్లో నేర్చుకుంటారు, వాటి గురించి పెద్ద తరగతుల్లో చదువుకుంటారు. మరి ఇప్పుడు పిల్లలు కవి పరిచయాన్ని తెలుసుకున్నారు కదా, మరి ఇప్పుడు పాఠ్యాంశ ప్రవేశికను చూద్దామా. మరి పల్లెల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. మీరు ఇంతవరకు వీడియోలో చూశారు కదా, పల్లెల్లో ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. పల్లె ఆనందాన్ని కలిగిస్తుంది. పల్లె సీమలు సౌందర్య నిలయాలు, జాలువారే సెలయేళ్ళు, చెరువులు, నీటిలో తేలియాడే తామరలు, రకరకాల పుష్పాలు, వృక్షాలు. ఒకటేమిటి, పల్లె అడగకుండానే అన్నీ ఇచ్చే పల్లె తల్లి ఎంతో స్వచ్ఛమైనది. గ్రామసీమల సుందర దృశ్యాలు, అక్కడి వ్యాపార విధానాలు, వివిధ వృత్తులు, వారి జీవన విధానం ఎంత నిష్కల్మషంగా ఉంటాయో చూద్దామా. మరి పిల్లలు ఈ దృశ్యాన్ని చూడండి. ఈ దృశ్యంలో మనం స్పష్టంగా చూడవచ్చు పల్లెటూళ్ళల్లో సూర్యోదయం ఏ విధంగా ఉంటుంది, ఎర్రటి బంగారు కాంతులతో. అదేవిధంగా మనం ఆ పక్కనే కొండను చూడవచ్చు, కొండపైకి రోడ్డు ఏ విధంగా ఉంది, తర్వాత అక్కడ ఉండేటటువంటి చెట్లు, వాతావరణం ఏ విధంగా ఉంది, పక్షులు తమ యొక్క ఆహారం కోసం పరిగెడుతూ ఉన్నాయి. కాబట్టి పల్లెటూరు అంతా చాలా ఆనందకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పద్యంలోనికి, మొదటి పద్యంలోనికి వెళ్దామా. మరి పిల్లలు పద్యాన్ని ఒక్కసారి రాగయుక్తంగా చదువుతాను, వినండి. ఊరి ప్రక్కన గన్పట్టు నొదుగులేని నిండు గంగాలముల వంటి రెండు చెరువులు ఒకటే అని చెప్పుచునుండె నడుమ కలిసి యున్నట్టి అలుగుల గడుసుతనము. పిల్లలు మరి ఈ పద్యాన్ని భావయుక్తంగా ఒక్కసారి పరిశీలించండి. ఊరి ప్రక్కన గన్పట్టు నొదుగులేని నిండు గంగాలముల వంటి రెండు చెరువులు ఒక్కటే అని చెప్పుచునుండే నడుమ కలిసి యున్నట్టి యలుగుల గడుసుదనము. పిల్లలు మొదటి పద్యం యొక్క ముఖ్యమైన పదాలకి అర్థాలను చూద్దామా. మరి కన్పట్టు కనిపించు, గడుసుతనము, గడుసుతనం అంటే అధికంగా ఉండడం వల్ల ఏది సాధ్యం కాదని చెప్పే సందర్భంలో గడుసుదనం అనేటువంటి మాటను వాడతారు. గంగాలము, గంగాలము అంటే ఇప్పుడు మనం చూడడం లేదు గంగాలాన్ని, పూర్వకాలం ఈ గంగాలాన్ని వాడేటటువంటి వారు. ఇది మనం ఇప్పుడు వాడుతున్నటువంటి బకెట్ లాగా ఉండేటటువంటిది, దాని నిండా నీళ్లు పోసి స్నానాలకు వాడుకునేటటువంటి వారు. గంగాలాన్ని ఇప్పుడు మనం తిరుపతిలో స్వామివారి ప్రసాదాలు పంచడానికి దీన్ని వాడుతున్నారు. మీరు అక్కడికి వెళ్తే ఈ గంగాలాన్ని మనం చూడవచ్చు. ఇగో పిల్లలు మనం ఈ చెరువు యొక్క అలుగులను చూస్తూ ఉన్నాం. చెరువుల యొక్క అలుగులు ఏ విధంగా ఉంటాయి, అలుగు అంటే ఏమిటి? పూర్వకాలంలో చెరువులు బాగా సమృద్ధిగా నిండేవి. ఆ నిండిన తర్వాత నీళ్లు బయటికి వెళ్ళడానికి, చెరువులో ఎక్కువైనటువంటి నీళ్లు బయటికి వెళ్ళడానికి అలుగును నిర్మాణం చేసేటటువంటి వారు. ఊరిని నిర్మించకంటే ముందే చెరువును నిర్మించేవారు. చెరువుని నిర్మించిన తర్వాతనే ఊరికి ముగ్గు వేసేటటువంటి వారు. చెరువుకు చాలా ప్రాధాన్యత ఉండేది. చెరువు వల్ల రైతులకు సాగునీరు, త్రాగునీరు సమృద్ధిగా లభించేవి. అంతేకాకుండా భూగర్భ జలాలు కూడా అధికంగా ఉండేటటువంటివి. కానీ ఈ రోజులలో చెరువులకు ఆదరణ కాస్త తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి కాకతీయుల కాలంలో చాలా చెరువులు త్రవ్వించారు. మన ముఖ్యమంత్రి గారు చెరువులకు పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి చెరువులలో మత్స్య సంపద అభివృద్ధి చెందుతుంది. ఈ మత్స్య సంపద వల్ల అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఆర్థికంగా మెరుగుపడతారు. ఇది చెరువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత. పిల్లలు ఈ పద్యం యొక్క భావాన్ని ఒక్కసారి పరిశీలిద్దామా. మరి మా ఊరి చెరువులు నిండు గంగాలముల వలె పూర్తిగా నిండి ఉన్నాయి. వాటి అలుగులు రెండు కలవడంతో ఆ గడుసుదనం వల్ల అవి ఒకే చెరువు వల్లే ఉన్నాయి. పిల్లలు మరి మీరు మొదటి పద్యాన్ని చదివారు కదా, మరి ఈ మొదటి పద్యానికి సంబంధించి ఒక ప్రశ్నను మీరు జట్ల వారీగా చర్చించి మీ తరగతి ఉపాధ్యాయునికి చూపించండి. చెరువులు ఎలా ఉన్నాయి, చెరువుల వల్ల కలిగేటటువంటి లాభాలేంటి, దీన్ని రాసి మీ ఉపాధ్యాయుని చూపిస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ రెండో పద్యంలోకి ప్రవేశిద్దాం. మరి నీటి నిసుమంత గనుపడనీక మొదటి వరకు వ్యాపించి వలగొను పద్మలతల సాదుకొనుచునుండే ప్రేమ రసాల నొలికి మా తటాకాలు లలిత పద్మాకరాలు. పిల్లలు అదేవిధంగా రెండో పద్యాన్ని కూడా భావయుక్తంగా చదువుతాను, చూడండి. మరి నీటి నిసుమంత కనుపడనీక మొదటి వరకు వ్యాపించి వలగొను పద్మలతల సాదుకొనుచునుండే ప్రేమ రసాల నొలికి
మా తటాకాలు లలిత పద్మాకరాలు. పిల్లలు పద్యాన్ని విన్నారు కదా. ఇప్పుడు పద్యంలోని కఠిన పదాలను చూద్దామా. మరి ఇక్కడ పద్యానికి సంబంధించినటువంటి చిత్రాన్ని కూడా చూడవచ్చు. మరి ఆ చెరువులు ఎలా ఉన్నాయి, ఆ చెరువులలో పుష్పాలు తామరలు ఎలా ఉన్నాయి, నీటి నిసుమంతా కనిపించనీయకుండా, కొంచెం కూడా కనిపించనీయకుండా ఆ నీటిని పూర్తిగా కప్పివేసినట్టుగా ఇక్కడ పద్మాలు, లతలు, ఆ తామరల యొక్క ఆకులు, తామర పువ్వులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి ఈ పద్యానికి సంబంధించినటువంటి కఠిన పదాలని, అర్థాలను చూద్దామా. మరి ముఖ్య పదాలు: ఇసుమంత కొంచెమైనా, వ్యాపించి విస్తరించి, తటాకాలు చెరువులు. పిల్లలు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దామా. మరి మా ఊరి అందమైన చెరువులు తమలోని నీటిని కొంచెం కూడా కనిపించనీయకుండా పై భాగమంతా వ్యాపించిన పద్మాలను ప్రేమతో సాదుకుంటున్నాయి. పిల్లలు పద్యం యొక్క భావాన్ని చూశారు కదా. మరి ఈ పద్యానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్నను జట్ల వారీగా మీరు రాయండి. పిల్లలు మరి చెరువులు, అక్కడ ఉండే చెరువులు ఏ విధంగా ఉన్నాయి, దేంతో కప్పబడి ఉన్నాయి, మరి ప్రస్తుత చెరువులు ఎలా ఉన్నాయి, ప్రస్తుత చెరువులు దేంతో కప్పబడి ఉన్నాయి అనేటటువంటి దాన్ని మీరు జట్లుగా చర్చించి దానికి సంబంధించినటువంటి అంశాన్ని రాసి మీ ఉపాధ్యాయులకు చూపించగలరు. పిల్లలు మరి మూడో పద్యంలోనికి వెళ్దామా. మరి చిన్ని కెరటాల స్నానాలు చేసి వార్చి తరుణ పేషల కమల పత్రాలనెత్తి అరుణ కిరణాల దేవత కరిగమిచ్చు ప్రత్యుషస్సున మాయూరి పద్మలతలు. పిల్లలు మూడో పద్యాన్ని కూడా భావయుక్తంగా చదువుతాను, చూడండి. మరి చిన్ని కెరటాల స్నానాలు చేసి వార్చి తరుణ పేషల కమల పత్రాలనెత్తి అరుణ కిరణాల దేవత కరిగమిచ్చు ప్రత్యుషస్సున మాయూరి పద్మలతలు. పిల్లలు ఈ చిత్రాన్ని ఒకసారి చూడండి. మరి ఆ ఉషస్సు, ప్రత్యుషస్సు అనేటటువంటి దాన్ని మనం ఈ చిత్రంలో చూస్తున్నాం. ప్రతినిత్యం ఆ ఎర్రటి సూర్యోదయం, ఆ సూర్యోదయానికి అనుగుణంగా ఆ పద్మాలు, లతలు ఏ విధంగా అరిగమిస్తున్నాయి అనేటటువంటి దాన్ని ఈ పద్యంలో తెలుసుకుంటారు. ముఖ్య పదాల అర్థాలు: ప్రత్యుషస్సు, ప్రతి ప్లస్ ఉషస్సు అంటే నిత్య ఉషోదయం అని అర్థం. అర్ఘ్యం అంటే నీటిని దోసిట్లో తీసుకొని భగవంతుడికి మనం దోసిటి నుంచి అర్పిస్తాం, దాన్ని అర్ఘ్యం అని చెప్పుకుంటాం. పిల్లలు మరి ఈ పద్యానికి సంబంధించినటువంటి భావాన్ని చూద్దామా. మరి మా ఊరి చెరువులలోని పద్మాలు ప్రతిరోజు సూర్యోదయ సమయంలో అలలతో స్నానాలు చేసి నిగనిగలాడే సుకుమారమైన తమ రేకులను ఎత్తి సూర్యునికి అర్ఘమిస్తూ సంధ్యను వారుస్తున్నాయా అన్నట్లు ఉన్నాయి. పిల్లలు దీంట్లో ప్రకృతి వర్ణనను కవిగారు ఎంతో అద్భుతంగా వర్ణించారు. ప్రకృతిని వర్ణించడానికి ఎన్ని పదాలైనా సరిపోవు. మనం ప్రకృతి అనేటటువంటిది భగవంతుడు ప్రసాదించినటువంటి వరం. ఆ మాటకొస్తే మనం ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి అంతా కూడా మనలోనే ఉంది. ప్రకృతిని మనం స్వీకరించి మనం జీవిస్తున్నాం. పిల్లలు మరి ఈ పద్యానికి సంబంధించి అక్కడ ఉండేటటువంటి అంశాన్ని గురించి, దాని యొక్క భావాన్ని మీరంతా చర్చించి రాస్తారని ఆశిస్తున్నాను. మరి నాలుగో పద్యంలోనికి వెళ్దామా. మరి పిల్లలు మరి నాలుగో పద్యం చూడండి. బంతి చేమంతి భక్తితో పసుపు దిద్ద రంగు గోరింట జాతి పారానులద్ద పట్టు కుచ్చులు కుంకుమ బొట్టు పెట్ట నలరు మాయూరు పెద్ద ముత్తైదు వట్లు. పిల్లలు నాలుగో పద్యాన్ని కూడా భావయుక్తంగా చదువుతాను, చూడండి. మరి బంతి చేమంతి భక్తితో పసుపు దిద్ద రంగు గోరింట జాతి పారాణులద్ద పట్టు కుచ్చులు కుంకుమ బొట్టు పెట్ట నలరు మాయూరు పెద్ద ముత్తైదు వట్లు. పిల్లలు మరి పల్లెటూరు ఏ విధంగా ఉంటుంది? పల్లెటూళ్ళల్లో అందమైనటువంటి బంతులు, చేమంతులు, రకరకాలైనటువంటి పుష్పాలు. ఈ బంతులు, చేమంతులు మన పల్లెటూరికి
పసుపు దిద్దినట్టుగా కనిపిస్తున్నాయి కదూ. మనము ఇప్పుడు ఈ చిత్రంలో బంతి చేమంతి పూలను చూడవచ్చు. ముఖ్య పదాల యొక్క అర్థాలు. పారాను లద్దు. పారాని అంటే పసుపు చున్నము రెండు కలిపి ముత్తైదువులు ఎర్రగా తమ యొక్క పాదాలకు పూసుకుంటారు. దాన్నే మనం పారాణి అంటాం. ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దామా మరి. బంతి చేమంతి పూలు మా ఊరికి పసుపు దిద్దినట్లున్నాయి, ఎర్రని గోరింటాకు మా ఊరికి పారాని అద్దినట్లుంది, పట్టుకుచ్చుల పూలు మా ఊరికి కుంకుమ బొట్టు పెట్టినట్టుగా ఉన్నాయి, వీటి వల్ల మా ఊరు పండు ముత్తైదు వలె శోభిల్లుతుంది. పట్టుకుచ్చులు అనేటటువంటివి ఎర్రగా ఉంటాయి. ఇదంతా కూడా మన ఊరికి బొట్టు దిద్దినట్టుగా, ఎర్రటి బొట్టు దిద్దినట్టుగా, బంతి చేమంతులు పచ్చని రంగు వేసినట్టుగా వాటి మధ్యలో పట్టుకుచ్చులు బొట్టు పెట్టినట్టుగా ఉన్నాయని కవి వర్ణిస్తూ ఉన్నాడు. పెద్ద ముత్తైదువ ఎలా ఉంటుందో మనం చూడవచ్చు. తను పెద్ద కుంకుమను ధరించి పెద్ద ముత్తైదువ ఎలా ఉందో చూడవచ్చు. ప్రకృతి దృశ్యాల్లో సాంస్కృతిక విలువలు దర్శించడం కవి ఊహాత్మక శక్తికి తార్కాణం. ఈ పద్యం ద్వారా ప్రకృతి యొక్క దృశ్యాలని మనం చూసాం కదా పిల్లలు. ఇప్పుడు మీరు జట్లుగా మారి ఈ పాఠ్యాంశం యొక్క సారాంశాన్ని, ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలను సాధిస్తారా మరి. కవి చెరువులను గంగాళంతో పోల్చాడు కదా, ఇంకా చెరువులను వేటితో పోల్చవచ్చు. చెరువులు పద్మాలకు నిలయమని కవి అన్నాడు కదా, ఇంకా ఇప్పుడు చెరువులు పద్మాలకు నిలయాలని కవి అన్నాడు కదా, ఇప్పుడు చెరువులు వేటికి నిలయాలు. సూర్యోదయ సమయంలో చెరువు ఎట్లా ఉంటుంది. పూలను ఏ సందర్భాల్లో అలంకరించుకుంటారు పిల్లలు. పూలను మనం శుభకార్యాలలో అలంకరించుకుంటాం. అంతేకాకుండా పూజించడానికి, దేవుడి యొక్క అర్చనకు పూలను వాడుకుంటాం. పూలు మనం బతుకమ్మ పండుగలకు పేర్చుకుంటాం. మన సంస్కృతి పూలను దేవుడికి పూజించడమే కాకుండా పూలను కూడా దేవతగా భావించి పూలకు పూజ చేసేటటువంటి సంస్కృతి మనది. మీకు ఇచ్చినటువంటి ప్రశ్నలను జట్లు వారీగా మారి వాటికి సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయునికి చూసిస్తారని ఆశిస్తున్నాను. పిల్లలు ఈ పాఠ్యాంశాన్ని చదువుకున్నారు కదా, మరి మిగతా పాఠ్యాంశాన్ని వచ్చే తరగతిలో చదువుకుందామా మరి. నమస్కారం.